వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించే ఆ ఏకదంతుడిని వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాలు రకాల్లో ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ అంతే వైవిధ్యంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి గణపతి నవరాత్రుల సందర్భంగా పూజిస్తున్నారు. పర్యావరణ హితం కోసం జిల్లాలోని కొన్ని చోట్ల మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజిస్తే మరికొన్ని ప్రాంతాల్లో దశాబ్దాల నుండి కర్ర వినాయకులను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. అయితే నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని మాటేగాంలో వీటన్నింటికీ భిన్నమైన వినాయకుడిని గ్రామస్తులు పూజిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ గణపతిని దర్శించుకునేందుకు మండపం ముందు క్యూ కడుతున్నారు. ఈ ఉత్సవాలు చిన్నపాటి జాతరను తలపిస్తున్నాయి. అసలు ఆ గణపతి విశిష్టత ఏమిటి? ఎక్కడెక్కడి నుండి భక్తులు ఇక్కడికి వచ్చి బారులు తీరుతున్నారో తెలియాలంటే ఇది చూడండి. నిర్మల్ జిల్లా బైన్సా మండలం మాటేగాం గ్రామంలో వినాయక నవరాత్రుల సందర్భంగా గ్రామస్తులు పూజించే వినాయకుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది స్వయంభూగా వెలిసిన కొరడి అంటే చెట్టు వేరు గణపతి. మోక్ష గణపతి పేరిట గత 7 సంవత్సరాల నుండి ఈ కొరడి గణపతినే పూజిస్తున్నారు. అంతకు ముందు కూడా గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి ఊరంతటికీ ఒకే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు జరిపేవారు. అయితే 2017వ సంవత్సరం నుండి గ్రామంలో ఈ చెట్టు వేరు గణపతి, దీన్నే కొరడి గణపతి అని పిలుస్తారు, దీన్నే ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఈ గణపతిని నిమజ్జనం చేయరు. వినాయక నవరాత్రుల అనంతరం నీళ్లు చల్లి భద్రపరుస్తారు. అయితే ఈ కొరడి గణపతికి సంబంధించిన ఫోటో దర్శనం కోసం ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. మాటేగాం గ్రామం స్వయంభూ 2017 నుంచి శ్రావణ సోమవారం అమావాస్య రోజు ఒక రైతు చేనులో గణపతి వెళ్ళడం జరిగింది. అది కూడా కొరడి అనేది ఎలా అని పేరు వచ్చిందంటే, ఒక ట్రాక్టర్లో తీసుకొని వెళ్ళగానే ఆ ట్రాక్టర్ నుంచి కింద పడిపోవడంతో అది అప్పుడు మొద్దు అంటుండే. అప్పుడు విధానంగా ఆ కొరడి గణపతి అనేది చిన్న పిల్లలతో క్రికెట్ ఆడడం జరిగింది. ఆ చిన్న పిల్లలు కూడా సంవత్సరంతో పాటు వానలో ఎండుతూ పిడికలు కూడా గణపతికి వేయడం జరిగింది. అప్పుడు ఆ గణపతిని చూసి ప్రతి ఒక్కరు ఊరందరూ వచ్చి చూసి కళ్ళు, దంతాలు, పాదాలు కూడా సాక్షాత్ ఉన్నాయి కాబట్టి ఆ గణపతి ఇది స్వయంభూ అని అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ 2017 శ్రావణ సోమవారం అమావాస్య రోజు ఇక్కడికి తేవడం జరిగింది. ఈ కొరడి గణపతి అనతి కాలంలోనే ప్రసిద్ధిగాంచడంతో ఈ గణపతిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. 13 రోజుల పాటు సాగే ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈ కొరడి గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల్, మెట్పల్లి, ఆర్మూర్, అటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రత్యేకంగా బస్సులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వస్తున్నారు. అనుకున్న కోరికలు కొంగు బంగారం అవుతుంది. ఏది కావాలన్న మనసు లోపట ఆ కోరిక భగవంతుడు ఇస్తున్నాడు. సాక్షాత్ కాణిపాకంలో వెలిసిన గణపయ్య మాటేగంలో కొరడి గణపతితో స్వయంభుగా వెలవడం జరిగింది. ఇక్కడ ఏది మొక్కినా గాని వాళ్ళ కోరికలన్నీ యథావిధిగా తిరుగుతున్నాయి. అయితే మాటేగాం గ్రామానికి గణపతిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల కోసం గ్రామస్తులు భోజన వసతి కల్పిస్తున్నారు. గ్రామస్తులంతా తమ పనులను మానుకుని వినాయకుడి సేవలో తరిస్తున్నారు. ఈ సందర్భంగా వినాయక మండపం ఆవరణలో ఏర్పాటు చేసిన దుకాణాలతో జాతర వాతావరణం నెలకొంది. కొరడి గణపతికి జై. నిర్మల్ జిల్లా బైన్సా మండలం మట్టగాం గ్రామంలో వెలిసిన కొరడి గణపతి చాలా విశిష్టమైన గణపతి. చాలా దూరం నుండి భక్తులందరూ వచ్చామండి. జైత్యాల పక్కన విలేజ్ మాది. చాలా రోజుల నుండి వస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మంచిగా అనిపిస్తుంది మాకు. ఇక్కడ సౌకర్యాలు అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయండి. నేను ఆర్మూర్ నుంచి వచ్చాను మాటేగం గ్రామంకి. ఇక్కడ గణపతి యొక్క ప్రత్యేకత ఉంది. ఎవరైనా కోరికలు కోరుకున్నాయి తప్పకుండా నెరవేరుతాయి. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రుల సందర్భంగా ఆ లంబోదరుడిని విభిన్న రూపాల్లో భక్తులు కొలిచి మొక్కుతున్నారు. అందులో వేటి ప్రత్యేకతలు వాటివే, వేటి విశిష్టతలు వాటివే అని చెప్పవచ్చు. అవేమిటో తెలియాలంటే మీరు ఒకసారి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను దర్శించాల్సిందే.